నమస్కారం, వీరా ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా, ప్రజల్లో ఉన్న ప్రశ్నల ఆధారంగా చేస్తున్నాను. ఇది ఒక టీచర్ కథ కాదు, ఒక యూట్యూబర్ కథ కాదు, ఒక మహిళకు సంబంధించిన కథ మాత్రమే కాదు. ఇది మన దేశంలో జరుగుతున్న సెలెక్టివ్ జస్టిస్ కథ. ఒక్క మాటలో చెప్పాలంటే, రూల్స్ ఆర్ సేమ్ ఆన్ పేపర్ బట్ డిఫరెంట్ ఇన్ ప్రాక్టీస్. అంతఃకరణ శుద్ధితో ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిబంధనలు నిజంగా అందరికి ఒకటేనా, లేక బలహీనుడికి కఠినంగా, బలవంతుడికి సాఫ్ట్గా ఉంటాయా అని. ప్రభుత్వం ఒక టీచర్ను యూట్యూబ్లో ప్రమోషన్ చేస్తుంది అన్న దానిపై కొన్ని కంప్లైంట్ల ఆధారంగా ఆమెను సస్పెండ్ చేశారు. సరే, చట్టం ఉంటే అమలు చేస్తుంది, కానీ ఇక్కడ ప్రజల్లో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. వై ఓన్లీ వన్ టీచర్, వై నాట్ ఎవ్రీ వన్, హూ వైలేట్స్ రూల్స్? ఇదే ప్రజల్లో ఉన్న డౌట్స్. జస్టిస్ షుడ్ బి బ్లైండ్, నాట్ సెలెక్టివ్. అంతఃకరణ శుద్ధితో అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ప్రభుత్వంలో ఉన్న టీచర్లలో ఎంతమంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు లేరు, ఎంతమంది చిట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు లేరు, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా ఎంతమంది లేరు, ఆన్లైన్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎంతమంది లేరు, కార్లు, జీపులు పెట్టి బాడీలకు ఇచ్చి రెంట్స్ తీసుకొని వాటి మీద సైడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమంది? ఇవన్నీ అధికారులకు తెలియదా? తెలియకపోతే దట్ ఈజ్ ఇన్కాంపిటెన్స్, తెలిస్తే దట్ ఈజ్ సైలెంట్ అప్రూవల్. అయితే ఒకరు ఫేమస్ అయితేనే నిబంధనలు గుర్తుకొస్తాయా? ఒకరు బయట కనిపిస్తేనే తప్పవుతుందా? విజిబిలిటీ ఈజ్ నాట్ క్రైమ్. ఇది రహస్యం కాదు, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఈ నిజం తెలుసు. ప్రజల్లో ఉన్న ప్రశ్నలు ఏంటో తెలుసా? ఎంతమంది గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లు మెయింటైన్ చేయడం లేదు? ఎంతమంది గవర్నమెంట్ డాక్టర్లు కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్ళి కన్సల్టెంట్లుగా వర్క్ చేయడం లేదు? రెవెన్యూ స్టాఫ్ ఎంతమంది రియల్ ఎస్టేట్ డీల్స్ చేయడం లేదు? ఎంతమంది క్లర్క్స్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ బిజినెస్లు చేయడం లేదు? ఇక్కడ ప్రజల్లో ఉన్న ప్రశ్న ఏంటంటే, లేక ఎవరీవన్ నోస్ నోబడీ యాక్ట్స్, ఇది సంస్కృతేనా అని. లా ఇస్ స్ట్రిక్ట్ ఓన్లీ ఫర్ ది పవర్లెస్. ఇక్కడ ఆ టీచర్ది తప్పు ఉందా లేదనేది కోర్టు తేల్చాలి, కానీ అకౌంటబిలిటీ అందరికీ ఒకేలా ఉండాలి. మన సొసైటీలో సోషల్ మీడియా కోర్టు, అక్కడ విచారణ ఆధారాలు ఏమీ లేవు, శిక్ష మాత్రం వెంటనే వేసేస్తున్నారు. ట్రోలింగ్ చేస్తున్నారు, వ్యక్తిగత హననం చేస్తున్నారు, మానసిక వేధింపులకు పాల్పడుతున్నారు. మరి ఏంటి? రాజకీయ నాయకులు అయితే బిజినెస్లు చేస్తారు, కార్పొరేట్ డీల్స్ చేస్తారు, విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇది తప్పు కాదట, కానీ ఒక టీచర్ వీడియో చేస్తే అది నిబంధన ఉల్లంఘన. పవర్ డిసైడ్స్ వాట్ ఈజ్ లీగల్. ఇది చట్ట సమస్య కాదు, ఇది మోరల్ ఫెయిల్యూర్. ఇవి ఆరోపణలు కాదు, ఇవి ప్రజల్లో ఉన్న ప్రశ్నలు. సైడ్ బిజినెస్ పర్మిషన్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ ఎందుకు లేదు? యాన్యువల్ డిక్లరేషన్ పబ్లిక్ ఎందుకు కావు? యూనిఫామ్ ఆడిట్స్ ఎందుకు లేవు? మీడియా నాయిస్ వచ్చినప్పుడు మాత్రమే యాక్షన్ ఎందుకు? అకౌంటబిలిటీ డిలైడ్ ఈజ్ అకౌంటబిలిటీ డినైడ్. అంతఃకరణ శుద్ధితో చెప్పాలంటే, న్యాయం ఒక్కరి మీద పడే కర్ర కాదు, ఇది అందరికీ వర్తించే సూత్రం. ఒక టీచర్కు మద్దతుగా ఈ వీడియో చేయడం లేదు, ఇది ఒక వ్యవస్థను ప్రశ్నించే వీడియో. ఇక్కడ తప్పు ఉంటే శిక్ష పడాలి, కానీ ఎవ్రీవన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. లేకపోతే దిస్ ఈజ్ నాట్ గవర్నెన్స్, దిస్ ఈజ్ సెలెక్టివ్ పనిష్మెంట్. ఈ రోజు ఒక టీచర్, రేపు ఇంకొక ఉద్యోగి, ఇలా బలహీనలు మాత్రమే శిక్షించే వ్యవస్థగా మారిపోతుంది. ఇక్కడ ప్రశ్న అడగడం నేరం కాదు, అంతఃకరణ శుద్ధితో అకౌంటబిలిటీ కోరడం దేశద్రోహం కాదు. జస్టిస్ వితౌట్ అకౌంటబిలిటీ ఈజ్ ఇన్జస్టిస్. సెలెక్టివ్ జస్టిస్ డిస్ట్రాయ్స్ డెమోక్రసీ. చూస్తుండండి వీరా ఛానల్. థ్యాంక్ యూ.